ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సడన్ గా బాడీలో ఇన్ఎక్స్ప్లికబుల్ పెయిన్స్ వస్తాయి, ముఖ్యంగా అప్పర్ బ్యాక్లో. అంటే ఎవరో కొట్టేసినట్టుగా నిద్ర లేవడమే ఒకలాంటి. ఈజ్ ఇట్ ఆల్ అదంతా స్ట్రెస్ అయినా? సో మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే స్ట్రెస్లో తెలియకుండా వర్క్ చేసే టైంలో కావచ్చు, లేకపోతే మనం కూర్చునే విధానం, పడుకునే విధానంలో కూడా ఒక స్ట్రెస్ఫుల్ పోస్చర్స్ అడాప్ట్ చేసుకుంటాం. అంటే రాంగ్ పోస్చర్స్ అనమాట. దానివల్ల మజిల్ స్టిఫ్నెస్ అయ్యి వాళ్ళకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కామన్గా చూస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ స్ట్రెస్ హెడేక్ అని కూడా ఒకటి డిస్క్రైబ్ చేయబడింది. ఇట్స్ అ ప్రైమరీ హెడేక్. అంటే స్ట్రెస్ హెడేక్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇమోషనల్ స్ట్రెస్. మనకి ఫిజిక్స్ కనుక చూసినట్లయితే ఒక మజిల్ ఉందనుకోండి, మజిల్ ఈజ్ లైక్ అన్ ఎలాస్టిక్ టిష్యూ. సో అది కంట్రాక్ట్ అయితే ఆ యాక్షన్ అనేది జరుగుతుంది. మనకి ఫింగర్స్ మూవ్ చేస్తున్నాము అంటే ఈ మజిల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు ఇవి క్లోజ్ అవుతాయి. సిమిలర్లీ హెడ్కి, నెక్కి కనెక్ట్ అయ్యే మజిల్స్ కూడా కంట్రాక్ట్ అయినప్పుడు మనకి హెడ్ మూవ్మెంట్స్ అనేవి అవుతాయి. రాంగ్ పోస్చర్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ఎలాస్టిసిటీ ఆఫ్ ద మజిల్లో స్ట్రెస్ పెరిగిపోతుంది, టెన్షన్ ఆర్ స్ట్రెస్. సో దీనివల్ల ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి ఆ స్ట్రెస్ హెడేక్ అండ్ టెన్షన్ హెడేక్ వస్తుంది. దట్ ఈస్ ఎస్పెషల్లీ డిస్క్రైబ్డ్ ఇన్ ద హెడ్, నెక్ అండ్ అప్పర్ బ్యాక్ రీజియన్స్. రైట్. ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూ మనం స్లీపింగ్ పోస్చర్ కూడా కరెక్ట్ చేసుకోలేదనుకోండి, నెక్స్ట్ డే పొద్దున్న లేచేటప్పుడు కూడా స్టిఫ్ బ్యాక్ అండ్ స్టిఫ్ నెక్ ఉంటాయి. సో బెస్ట్ దీనికి ఏంటంటే మనం చేయాల్సింది స్ట్రైట్ పోస్చర్ మెయింటైన్ చేయడం, యోగాలో సూర్య నమస్కారాలు చేయడం. సో ఇవి చేస్తే కనుక మనకి నెక్ అండ్ బ్యాక్ పోస్చర్స్ అన్ని సెటరేట్ అయిపోతాయి. చాలా వరకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఇస్ దిస్ ఆల్ అ రిజల్ట్ ఆఫ్ స్ట్రెస్ అండి? యా. సో ఆటో ఇమ్యూన్ మెకానిజమ్స్లో వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ ఈస్ ప్లేడ్ బై స్ట్రెస్ అండ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. యంగ్ ఏజ్ ఫీమేల్స్లో కామన్గా చూస్తూ ఉంటాము. ఎందుకది? డెఫినెట్లీ మనకి మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చాలా కామన్గా మనం ఆడవాళ్ళలో చూస్తామన్నమాట. సో అందులోనూ ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ కండిషన్స్ తీసుకుంటే ఎన్సెఫలైటిస్ అంటే మెమరీ డిస్టర్బెన్సెస్, ఫిట్స్, కొన్ని మూమెంట్ అబ్నార్మాలిటీస్, చేతులు కాళ్ళలో వంకరలు తిరిగిపోవడం, ఇంకపోతే ఫైబ్రోమాల్జియా అంటే ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పులు. సో బాడీ మొత్తం జాయింట్ పెయిన్స్ అండ్ మజిల్ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఎస్పెషల్లీ పెరిమెనోపోజల్ పీరియడ్లో కూడా ఈ పెయిన్స్ తోటి చాలా ఎక్కువగా చూస్తాం పేషెంట్స్ని. రైట్.